చంద్రుడు వెన్నెల అనిపించినంత అన్యోన్యంగా బిరుదులు, వాటి తాలూకు భర్తలు తటస్థపడటం అరుదు. అలా అరుదైన వాటిలో పుష్పసౌరభాలలాగా హాస్య కరుణ రసాల వలె ఆమ్రేడిత పదద్వయం రీతిన ఒక గొప్పవాడు తెలుగుదనము ఏర్పాటులో కలిసిపోయి నప్పి ఒప్పే రెండు తెలుగు మాటలు హాస్యబ్రహ్మ భమిడిపాటిను. బిరుదుల్ని సామాన్యులు ధరిస్తారు, మాన్యులు భరిస్తారు. ఈ రెండో కోవలో మొదట నిలబడగల కామేశ్వరరావు గారిని వెన్నుగలదన్ను ఢంకాలు బద్దలు కొట్టి మరీ చెప్పుకోవడానికి చిరునామా లేకుండా చాలా కాలం రికామీగా ఉంటూ వచ్చిన హాస్యబ్రహ్మ బిరుదు ధరించింది. అందుకనే ఈ దేశంలో హాస్యము ఒక్కరిదే సొత్తు. నవ్య సాహిత్య శాఖలలో ఏ పని అయినా ఒకడు చేసింది ఇంకోటి చేశాడు, కానీ ఈ భమిడిపాటి కామేశ్వరరావు గారు చేసిన హాస్యరచన మరి ఒకడు చేయలేదు అని 18 ఏళ్ల నాడు కవి సామ్రాట్ ఈయనకు నవ్య సాహిత్య పరిషత్ సభలో జోహారులు అర్పించారు. తన జాతి గురించి కూలంకషంగా తెలుసుకొని ఆ తెలుసుకున్న యావత్తు శుభ్రంగా నిబ్బరంగా చెప్పగలిగిన వాడిని కలిగిన జాతులలో తెలుగు జాతి ఒకటి. తెలుగు జాతిలో అలా చేయగలిగిన వారు కామేశ్వరరావు గారు ఒక్కరే. ఎవరు మీరు అని అడిగితే ఘనీభవించి మారువేషం వేసుకు చక్కా వచ్చిన వినమ్ర భావమా ఏమిటి చెప్పమా వీడు అని అడిగినవాడు కంగారుపడి లేచేలోగా ఒక గొప్పవాణ్ణి అని టూకీగా తన ఆర్షేయ పౌరుషేయాలు జీవిత చరిత్ర ఒక్క ముక్కలో చెప్పుకున్న మితభాష లగాయతూ నేనేమైపోయినా సరే కానీ వాడు తిరుక్షవరం అవ్వాలని ఆకాంక్షించిన పరహితాభిలాషి దగ్గర నుంచి ఇంకోటి రచనని ఎలా దించి కుదించి జమాయించి సొంతానికి జమ చేసుకుని దబాయించవచ్చునో చెప్పగల విశ్వామిత్రరావు మొదలుచుకుని సభని అభాసు చేయటంలో తన ప్రజ్ఞని ఎలా పేల్చగలదో చెప్పడంలో ధూమలమ్మ వాగ్ధాటిని దాటిపోయే చారుదత్తరావు ఆదిగా పోటీకొచ్చిన సాటి ఓటర్తిని వెనకపోటు పొడిచే మార్గాంతరాలు వగైరాల మీద డాక్టరేట్ పుచ్చుకోదగ్గ ఎలక్షన్ అభ్యర్థి నుండి ఇంగ్లీష్లో ఎలాగైనా ఎక్కువ పస ఉందని పసిగట్టి తెలుసుకున్న తెలుగు సున్నాలోని ఇంగ్లీషు తమ్ముళ్ళ దాకా రకరకముల కచ్చడ తపలకు పరిచయం చేసి నవ్వించి కవ్వించిన మనిషి కామేశ్వరరావు గారు. ఈ రూపేణ వాళ్ళ కోసం ప్రదాయకమైన బాధపడిన మనిషి కామేశ్వరరావు గారు. తోటి వాళ్ళ మీద సాటి వాళ్ళ మీద వెటకారాలు మిరియాలు దూరడం, వాళ్ళ దుర్గుణగణాలు జాబితా వేసి చదివి నవ్వించి హాస్యం చేయటమే ఆయన లక్ష్యమని, ఆయన హాస్యరచయిత మాత్రమేనని అనుకునేవాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి మాటలలో వట్టి తెలివి తక్కువవాడు. ప్రేమ, ఆపేక్ష, ఆవేదన, వాత్సల్యం ఉండడం వల్లనే హాస్యంలో మాటకు కండపుష్టి కలుగుతుంది. కామేశ్వరరావు గారు ఆంధ్రుడి విశ్వరూపాన్ని దర్శించగలిగారు. అందరికీ వారి వారి సంస్కారాన్ని బట్టి అది హృదయగతం కాగల అవకాశాన్ని కలిగించారు. జాతి వికాసానికి కూడని లక్షణాలను గ్రహించారు. అవి ఉన్నందుకు అన్నన్నా అని బాధపడి లేచి హన్నా అని కోప్పడి నాన్న అని లాలించారు. ఎబ్బెబ్బే అని హేళన చేశారు. ఈ క్షోభ లక్ష్యం ఏమిటో ఆయన రచనలు చదివిన వారందరికీ తెలుసు. తన జాతి పట్ల తనకు గల ఆపేక్షకి, ప్రేమకి, గౌరవానికి, గర్వానికి, లజ్జకి, దానికోసం ఆయన పడ్డ బాధకి ఆయన రచనలన్నీ అక్షరానువాదాలు. రచయితగా కామేశ్వరరావు గారికి నాదారాధన పట్ల గల అభిమానాన్ని ఆయన వాక్య సౌందర్యం చాటుతుంది. తెలుగు జాతి చైతన్యం అంతా పూసుకొని జవదాశ్వంలాగా బడిపిల్లడి నోట్లో పదో ఎక్కల్లాగా పరుగులెత్తే ఆయన వాక్యాలలో ప్రతి మాటలోనూ పంచప్రాణాలు ప్రతిష్ఠించి ఉంటాయి.
మాట విలువ తెలుసుకుని దాని మీద అధికారం కోసం నిత్యం తపస్సు చేసిన వ్యక్తి ఆయన. ఆ వాక్యాలలో ఓ మాట ఇంకో మాట మాటున నిలబడి ఆకుచాటు పిందెల ఎంత అందగిస్తుందో, ఓ మాట ఇంకో మాట వస్తే ఎలా ఒళ్ళు జల్లు వచ్చేస్తుందో, ఓ మాట ఇంకో మాటని ఢీకొంటే అందులోంచి ఎలాంటి కొత్త భావం పుట్టుకొస్తుందో, ఓ మాటని ఇంకో మాటకి మాటు పెడితే ఎలా తయారవుతుందో, ఒక మాట మీద ఎక్కి ఎలా ఇంకో భావం మీదకి షికారికెళ్ళి రావచ్చునో. చారుదత్తరావు గుణగణాలను టాక్కి తీయడానికి వెంటనే ఒక కంపెనీ లేవగానే మొహం కడుక్కోవడం మంచిది. ఆయన వ్యాస విన్యాసాలలో మనం దర్శించవచ్చు. తెలుగు నుడికారం మీద ఆయన మాట ఆఖరి మాట. అంటే అది ప్రస్తుత సంబంధం గుర్తి దూకుడుగా అనేస్తున్న అభివందనం కాదు. తెలుగు పలుకుబడి సొగసు మీద ఆయనకు గల పలుకుబడి అంతటిది. తెలుగు వాళ్ళ ఇంగ్లీషు నుడికారం తమాషాలు కూడా కామేశ్వరరావు గారి బడిలోనే తెలుసుకోవాలి. కామేశ్వరరావు గారు మనందరినీ ఎంత నవ్విస్తారో అంత నవ్వని మనిషి, అంత గుమ్మరపు మనిషి. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఆయన ప్రసంగాలు విన్న వాళ్ళకి పై విషయం, ఆయనను స్వయంగా ఎరుగున్న వాళ్ళకి రెండో విషయం చాలా బాగా తెలుసు. ఆ వ్యక్తి ధైర్యస్థైర్యాల గురించి యావదాంధ్రులకు తెలుసు. ఇవన్నీ తెలిసిన వాళ్ళకి 1958 ఆగస్టు 28 అర్ధరాత్రి వేళ సుప్రసిద్ధ హాస్య రచయిత హాస్య బ్రహ్మ శ్రీ భవిడిపాటి కామేశ్వరరావు గారు అస్తమించారని తెలుపుటకు చింతిస్తున్నాము అన్న పత్రికా వార్త చటుక్కున బోధపడదు, నమ్మడానికి మనసొప్పదు. మృత్యుదేవత తన ఛాయలకి వస్తే ఇదేమిటి ఇలా చక్కా వచ్చావు, అడ్రస్ తప్పుగా బోసు అని నవ్వుతూ ఠీవిగా దొలబరించేవారనిపిస్తుంది. ఆయన అద్దె కొంపని ఖాళీ చేసి వెళ్ళిన ఆ మనిషిలో ఈ 60 ఏళ్ళు బస చేసిన మనీషి, మనందరికీ అర్థమైన, మనల్ని అలరించిన, మన కోసం బాధపడిన వ్యక్తి భవిడిపాటి కామేశ్వరరావుని కానీ, కాలం పోయినా నిలిచే ఆయన మాటని కానీ తెలుగునాట ఏనాటికి ఏమీ చేయలేదు. 1958 ఆంధ్రపత్రిక వీక్లీ.